చేయించాలన్నాడు. అప్పుడు ఆమె అంటున్నాడు, "మొత్తం ఎన్ని పెట్టెలు తిన్నారంటే?" "మొత్తం 92 పెట్టెలు తిన్నాను సార్" అన్నాడు. 92 బట్టలు తిన్నారా? అసల నీకసలు బుద్ధుందా? వాళ్ళు కష్టపడి పెంచుకుంటున్నారు. పెట్ట కనీసం ఎంతుందిరా? 600, 700 పెట్ట 92 పెట్టెలంటే నువ్వెంత కట్టాలనుకుంటున్నావు? అని చెప్పానంట. "సరే ఏదో సార్ పొరపాటయిపోయింది క్షమించండి సార్" అని చెప్పన్నాడంట. అన్న తర్వాత అప్పుడు ఆయన అన్నాడంట, "సరే వీళ్ళంతా కలిపి కొట్టారా రాత్రి" అనంటే, "కొట్టారు సార్ చూడండి కనబడుతుంది కదా" అన్నాడంట. "ఇంకోసారి వస్తావా ఇక్కడికి" అనంటే, "రానన్నాడంట." వీళ్ళందరికీ సారీ చెప్పానంట. సరే అని చెప్పి సారీ చెప్పాడంట. చెప్పిన తర్వాత వెళ్ళిపో అన్నాడంట. వీళ్ళకేం అర్థం కాట్లా. చుట్టూ ఉన్నోళ్ళకి వీళ్ళకేం అర్థం కాట్లా. అర్థం కాక ఆళ్ళు సైలెంట్‌గా ఈడేదో చేస్తాడనుకుంటే ఈడొచ్చి ఏం చేస్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. అనుకుంటా వెళ్ళిపోమని చెప్పనేసరికి ఆడెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈళ్ళేం చేస్తారు పాపం జడ్జి గారికి చెప్పారు కదా! ఏం చేస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడెళ్ళిపోతుంటే, "ఏయ్! ఒక నిమిషం ఆగు" అన్నాడట. ఏంటనంటే వెనక్కి తిరిగొచ్చి, "ఏ ఊరు మీ ఊరు" అనంటే, "ఇక్కడే సార్ విజయవాడ." "డబ్బులున్నాయి దగ్గర వెళ్ళడానికి ఛార్జీలుంటే" "లేవు సార్ మొత్తం వీళ్ళు తీసేసుకున్నారు." సరే అని చెప్పి లోపల నుంచి ఆయన పర్స్ ఓపెన్ చేసి ఒక రూ. 100 ఆయన చేతికిచ్చి, "ఇదిగో ఈ డబ్బులు ఛార్జీలు గుంచుకొని విజయవాడ వెళ్ళు. ఇంకోసారి ఎప్పుడు ఈ పని చేయమాకనంటే" ఆళ్ళందరూ నోరెళ్ళబెట్టి ఇలా చూస్తున్నారండి. ఏంట్రా ఈడు వదిలేసాడు. ఇక్కడే మాట్లాడాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటే ఈడికి డబ్బులిచ్చి పంపిస్తున్నాడు అని అనుకుంటుంటే ఈలోపు వాడు డబ్బులు తీసుకొని ఆళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆళ్ళందరి వైపు అని ఆడొక లుక్ ఇచ్చేసరికి, "ఏరా నన్ను రాత్రితో కలిసి కొడతార్రా" అని చెప్పి వాడొక లుక్ ఇచ్చేసరికి అట్లాగే వెళ్ళిపోయాడు. ఇలాగా జరిగింది ఆ రాత్రి. అయిపోయినాక ఏం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత ఒక లారీ దొంగతనం జరిగిందని జడ్జి గారు ఆయన కోర్ట్‌లో కూర్చొని ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఒక కేసొచ్చింది ఆయన దగ్గరికి. కేసొస్తే లారీ దొంగతనం చేశారని ఒక కేసొచ్చింది. సరే ముద్దాయిని తీసుకొచ్చి ముద్దాయిని నిలబెట్టండనంటే, ఆ కోడిపెట్టోడొచ్చి ఆ కోడిపెట్టోడొచ్చి అక్కడ ఉన్నాడంట. ఆడు ఆడు వచ్చేటప్పుడు పోలీసులు ఉంటారు కదా! హోమ్ గార్డ్స్ వాళ్ళు తీసుకొనొస్తారు కదా! ఆళ్ళు పట్టుకొని తీసుకొనొస్తుంటే ఆడ చువ్వున జడ్జి గారు అక్కడ ఉండడం చూసి ఆడు బోన్ దగ్గరికెళ్ళడానికి అంతకుముందు భయపడేవాడు కాస్త, ఆ బోన్ దగ్గర అసలిప్పుడు రావడానికి జడ్జి గారిని చూడగానే ఆడు లోపల సంతోషం పెరిగిపోయి, ఆడు పక్కన కానిస్టేబుల్ తోటి ఆళ్ళ హోమ్ గార్డ్స్‌తో అంటాడు, "మా జడ్జి గారండి మాకు తెలిసినాయన" అని చెప్పి ఆడ తర్వాత సరే అని చెప్పి ఈడేంటి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకోని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళినాక ఆ బోన్‌లో కూర్చోబెట్టి ఆడిని అడిగారు.